నిమిషం. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది, ఒక నిమిషం ఆగు. ఓకే. సో ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి డెఫినేషన్స్. లాస్ట్ టైం మనం చూసింది యాక్రోనిమ్స్, జస్ట్ అవి ఏంటి అన్నది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ నుంచి చూసుకుందాం. డిసి. డిసి అంటే డేటా సెంటర్. ఓకే. ఓకే. ఇది మనకి డెఫినేషన్. ఫస్ట్ మన ఇంటర్వ్యూలో ఎప్పుడన్నా అడిగినప్పుడు మన ఈ డెఫినేషన్స్ ఇది చెప్పుకోవాలన్నమాట. ఓకే. ఇట్ ఈస్ ఏ డెడికేటెడ్ రూమ్ ఆర్ సైట్ వేర్ వీ కెన్ డిప్లాయ్ ఆల్ అవర్ నెట్వర్క్. ఇంగ్లీష్ లోనే ఇది, ఈ డెఫినేషన్ ఇంగ్లీష్ లోనే, మనకి తెలుగులో అన్న ఉండవు. ఎందుకు అని అంటే మనం ఇంటర్వ్యూ ఇంగ్లీష్ లోనే ఇవ్వాలి కదా. ఓకే. ఓకే బ్రో. సో డేటా సెంటర్ అంటే ఏంటి? ఒక ఫిజికల్ రూమ్, లేదా అది ఆన్ ప్రిమిసెస్ లొకేషన్ లో ఉండే ఒక ఫిజికల్ రూమ్. ఓకే. ఆన్ ప్రిమిసెస్ అంటే ఓకే. లైక్ మన ఒక ఒక ప్లేస్ లో పెట్టుకునేది. ఆన్ ప్రిమిసెస్ అంటే ఒక ప్లేస్ లో ఫిజికల్ గా ఉండేది మాట. ఓకే. డేటా సెంటర్ ఫిజికల్ రూమ్ లేదా ఆన్ ప్రిమిసెస్ లొకేషన్. ఓకే. ఆర్ఎన్ఏ సైట్, ఆర్ఎన్ఏ ఆన్ ప్రిమిసెస్ లొకేషన్ లో ఉండే వాటిని మనం డేటా సెంటర్స్ అంటాం. మనం అందులో ఏం డిప్లాయ్ చేస్తాం? మనకు నెట్వర్క్ డివైసెస్, మన ఆల్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ డివైసెస్ అందులో డిప్లాయ్ చేస్తాం అన్నమాట. మేబీ ఐఏఎన్టి, రౌటర్స్, స్విచ్చెస్, లోడ్ బ్యాలెన్సర్స్, హబ్స్, సర్వర్స్, డేటాబేస్, ఎండ్ పాయింట్స్, స్టోరేజ్ డివైసెస్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా మనం అందులో డిప్లాయ్ చేస్తాం అన్నమాట. డిప్లాయ్ చేయడం అంటే అక్కడ పెట్టుకుంటాం. ఓకే. ఆ ఫిజికల్ ఏదైతే ఉన్నదో, ఈ ఫిజికల్ డివైసెస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఫిజికల్ డివైసెస్ మళ్ళీ. ఓకే. ఇవన్నీ కూడా మనం ఓకే. ఆ లొకేషన్ లో ఏదైతే ఆ ఫిజికల్ రూమ్ ఉన్నదో అందులో పెడతాం అన్నమాట. ఈ నెట్వర్క్ డివైసెస్ అన్ని కూడా అందులో పెట్టుకుంటాం. ఓకే. దాన్ని మనం ఏమంటాం అంటే డేటా సెంటర్ అంటాం. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫిజికల్ డివైస్ ఏమవుతున్నాయి అని అంటే ఇప్పుడు క్లౌడ్ కి మైగ్రేట్ అయిపోతున్నారు. ఓకే. ఎందుకు అవుతున్నారు క్లౌడ్ కి మైగ్రేట్ అన్నదే కాన్సెప్ట్. ఇక్కడ ఇది అంటే ఇక్కడ అప్లికేబుల్ అవ్వదు, కానీ మామూలుగా చెప్తున్నాను ఎందుకు అన్నది, క్లౌడ్ కి ఎందుకు అవుతున్నారు అన్నది. ఓకే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గా నువ్వు నీ కంపెనీకి సంబంధించి ఒక కంపెనీ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఏది, మీషో తీసుకుందాం. ఓకే. మీషో ఒక కంపెనీ, ఓకే. అవునా? అప్లికేషన్ మీషో ఉన్నదా? ఉంది ఓకే. బ్రో. ఆ లేదు అని అంటే ఫ్లిప్కార్ట్ తీసుకుందాం. పోనీ ఫ్లిప్కార్ట్ తీసుకుందాం. ఓకే. ఫ్లిప్కార్ట్ ఒక కంపెనీ. అది రన్ అవ్వాలంటే అది వెబ్సైట్ ఏదో ఒక సర్వర్ లో ఉండాలి, అవునా? దానికి ఆ సర్వర్, ఎన్ని సర్వర్స్ మెయింటైన్ చేయాలి వాళ్ళు? చాలా మెయింటైన్ చేయాలి సర్వర్స్ అన్నది, అవునా? సో ఆ సర్వర్స్ మెయింటైన్ చేయడానికి వాడికి ఒక డేటా సెంటర్ అన్నది కావాలి. ఆ డేటా సెంటర్ లో మళ్ళీ ఈ స్విచ్చెస్, సర్వర్స్, హబ్స్ ఇవన్నీ కావాలి, అవునా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అన్నది యూజ్ చేస్తున్నారు. ఆ, తర్వాత ఏమవుతుంది? అమెజాన్ వచ్చింది మన దాంట్లోకి, ఇండియాలోకి, అవునా? అమెజాన్ వచ్చిన తర్వాత అవును. అందరూ ఏం చేస్తున్నారు? అమెజాన్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్లిప్కార్ట్ కన్నా. తర్వాత ఆ, అవును. ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఏం చేస్తున్నారు? మీషో. ఉం? ఇలాగా అవును. ఏమవుతున్నారంటే యూజర్స్ అన్న వాళ్ళు చేంజ్ అయిపోతూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఎక్కువ ఆఫర్స్ ఉంటాయి, ఎక్కడ క్వాలిటీ బాగుంటది, ఇవన్నీ చూసుకునే కొనుక్కుంటారు కదా. ఇలాంటిటప్పుడు వెబ్సైట్స్ మెయింటైన్ చేయడానికి ఆ, వాళ్ళకి ఏమవుతుంది? వెబ్సైట్స్ మెయింటైన్ చేయాలంటే ఇవన్నీ అవసరం వస్తుంది. ఇవన్నీ అవసరం ఉండాలంటే మనీ కాస్ట్ ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ పడుతుంది, అవునా? మనీ అన్నది ఖర్చు అవుతూ ఉంటది. ఇక్కడ ఏమవుతుందంటే యూజర్స్ ఉన్నంతసేపు, అంటే ఒక వెబ్సైట్ లో ట్రాఫిక్ ఉన్నంతసేపు వాడికి అక్కడ ఏమవుతుంది? యాడ్స్ ప్లే చేసుకోవడానికో, తర్వాత
వేరే వేరే ఏదన్నా ఆ, ఆ, వే- ఏంటి ఈ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ అందులో ప్లేస్ చేస్తూ ఉంటారు. వాడికి మనీ అన్నది పే చేస్తుంటారు, యాడ్స్ ప్లే అవుతుంటాయి, వాడికి మనీ అన్నది పే చేస్తుంటారు. మెయిన్ ఏంటంటే ట్రాఫిక్ అన్నది ఉండాలి వెబ్సైట్స్ కి. ట్రాఫిక్ లేదనుకో ఏమవుతుంది, వాడికి కస్టమర్స్ అన్నది పోతుంది, మనీ అన్నది వాడికి జనరేట్ అవ్వదు. అప్పుడు ఈ డేటా సెంటర్స్ మెయింటైన్ చేసుకోవాలంటే వాడికి కొంచెం కష్టమే కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, సో అందుకు అలా మెయింటైన్ చేయడానికి కష్టం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కి స్విచ్ అయిపోతున్నారు అనమాట. క్లౌడ్ ఎన్విరాన్మెంట్ అంటే మళ్ళీ వేరే ఏం కాదు, వేరే చోట డేటా సెంటర్స్ ఉంటాయి, అవి రెంట్కి తీసుకుంటారు అంతే. దాన్నే క్లౌడ్ అంటున్నారు. ఓకే, నీకంటూ సెపరేట్ గా మెయింటైన్ చేసుకోవడం కాకుండా నువ్వు వేరే వాడి దగ్గర రెంట్కి తీసుకుని ఆ సర్వర్స్ ని నువ్వు నువ్వు యూజ్ చేసుకున్నందుకు వాడికి మనీ అన్నది పే చేస్తావు. ఇప్పుడు అమెజాన్ ఉన్నది, అమెజాన్ డేటా సెంటర్ అంటారు, లేకపోతే గూగుల్ డేటా సెంటర్ అంటారు. ఆ తర్వాత మెటా డేటా సెంటర్ ఏది ఇప్పుడు వైజాగ్ ఏదో వస్తుంది, గూగుల్ మెటా కదా వైజాగ్ గూగుల్ వస్తుంది. గూగుల్ 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 డేటా సెంటర్ వస్తుంది. ఉం? సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర రెంట్కి తీసుకుంటారు సర్వర్స్ ని. ఆ, తీసుకొని తీసుకోవడం అంటే మళ్ళీ వీళ్ళ దగ్గరికి తెచ్చుకోవడం కాదు, సర్వర్స్ ని అక్కడే ఉంటాయి, అక్కడే ఉండి అక్కడ ఈ వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్స్ లో వీళ్ళు అప్లికేషన్స్ అయ్యి డిప్లాయ్ చేసి వాళ్ళు యూజ్ చేసుకుంటారు అనమాట. అలాగా యూజ్ చేసుకుంటున్నందుకు వాడికి రెంట్ పే చేస్తారు. అది దాన్నే మనం క్లౌడ్ అంటున్నాం అన్నమాట. ఓకే, ఓకే ఎందుకు క్లౌడ్ కి మైగ్రేట్ అవుతున్నారంటే ఇది రీజన్. ఓకేనా. ఓకే ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే పబ్లిక్ డేటా అన్నది మనం అందులో పెట్టకూడదు, పెట్టలేం. ఓకే, తర్వాత ఇది సాస్ బేస్డ్ అంటారనమాట, సర్వీస్ యాజ్ ఏ అప్లికేషన్ యాజ్ ఏ సర్వీస్ ఏదో ఉంటది సాస్ బేస్డ్ అంటే. ఓకే, ఓకే బ్రో. బ్రో డేటా ఇది సెంటర్ అంటే ఆ, డేటా ఆ, సెంటర్ లో అంటే ఇప్పుడు ఆ, కంపెనీ ఉంటేనే మనము రెంట్ అనేది ఇస్తారా, లేకపోతే మన పర్సనల్ దానికి కూడా రెంట్కి ఇట్లా ఇస్తారా? పర్సనల్ దానికి కూడా. క- ఇప్పుడు కంపెనీ అన్నది ఆ పర్సనల్ గా అంటే అంటే నాకు అర్థం కాలేదు క్వశ్చన్ కరెక్ట్ గా ఇప్పుడు. కరెక్ట్ గానా? ఆ, అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి క్లౌడ్ స్టోరేజ్లు అలా ఇలా ఉంటాయి కదా. ఆ, సో మనకేంటంటే ఇప్పుడు ఒక కంపెనీ అని కాకుండా ఓన్లీ అంటే స్పెషల్ గా మన ఉమ్. దానికోసమే అంటే వెబ్సైట్ ని అక్కడ హోస్ట్ చేసి మనకి రెంట్ కి అట్లా తీసుకోవచ్చా ఇట్లా డేటా సెంటర్ లో నుండి, లేదా కంపెనీ ఉంటేనే మన రెంట్ కి ఇస్తారా? అలాగని లేదు. ఇప్పుడు నువ్వు ఒక అప్లికేషన్ రన్ చేసుకుంటున్నావు అనుకో, ఒక ఫ్లిప్కార్ట్ అన్నది నీ అప్లికేషన్. ఓకే, అది నీదే. ఉమ్, ఓకే. దానికి నువ్వు రన్ చేసుకోవాలనుకుంటున్నావు అంటే ఆ, నువ్వు ఒక్కడవే హ్యాండిల్ చేసుకోలేవు కదా. మామూలు చెప్తున్నాను. ఫ్లిప్కార్ట్ అవునవును. అప్లికేషన్ అంటే అందులో కంప్లైంట్స్ రైజ్ అవుతుంటాయి, తర్వాత ఎక్కడ ఆ, ఏదోటి అవుతూ ఉంటది. అవునా, దాన్ని ఒక్కడవే మెయింటైన్ అవును. చేయలేవు కదా. ఆ సో అది ఆ, మామూలుగా తీసుకోవాలంటే తీసుకోవచ్చు, నువ్వు ఒక్కడవే మెయింటైన్ చేసేసుకుంటానంటే. ఓకే. అది కానీ మాక్సిమం నువ్వు ఏదన్నా మనం ఇంటర్నెట్ లో ఎక్కువ ట్రాఫిక్ ఫ్లో అవుతుందంటే ఏదన్నా వెబ్సైట్ కి ఆటోమేటిక్ గా మనకి వీళ్ళు అవసరం ఉంటారు, మిగతా వాళ్ళు కూడా. ఓకే. సో ఆ మిగతా వాళ్ళని కూడా నువ్వు హైర్ చేసుకున్నావు కాబట్టి ఆటోమేటిక్ గా అది ఏమవుతుంది, ఒక కంపెనీ అవుతుంది. ఓకే. ఓకే, అది. ఇప్పుడు డేటా సెంటర్ అంటే ఒక ఫిజికల్ ఏదైతే బిలాంగ్స్ మనం ఏదైతే పెట్టుకుంటామో ఇవన్నీ ఒక ఫిజికల్ లొకేషన్ లో అంటే ఆన్ ప్రమిసెస్ వన్ లో పెట్టుకుంటాం. సో ఈ నెట్వర్క్ డివైస్ అండి దాన్ని మనం డేటా సెంటర్ అని అంటాం. ఓకే, ఓకే. దీనికి కాను మనం ఏం కావాలి,
డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే ప్రీ రిక్వెస్ట్స్ మనకి ఏం కావాలి డేటా సెంటర్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి CO2 కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ కావాలంటే కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇవి ఆ, ఇవి ఉంటాయి కదా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషన్ ఉంటాయి కదా అవును. అవి ఇవి సిలిండర్స్. ఆ ఇవి కనిపిస్తుందా కనిపిస్తుంది. ఇవి మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఏదైనా అందులో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ ఏదైనా అయినప్పుడు ఇది ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి ఇవి మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకు ఇవే మెయింటైన్ చేసుకోవాలి? ఎందుకు వాటర్ కానీ శాండ్ కానీ ఎందుకు మెయింటైన్ చేసుకోకూడదు చెప్తావా? ఇది అవును. ఉమ్, ఇది ఏందనంటే తొందరగా ఆర్పేస్తుంది. మళ్ళీ హై ప్రెషర్ తోటి ఉంటుంది. ఆ ఉమ్, వాటర్ తోటి అని అంటే అవి ప్రెషర్ ఉమ్. తోటి ఉండవు అవి. సో డేటా దానివల్ల సెంటర్స్ మంటలు అంటే కాదు. డేటా సెంటర్స్ అంటే ఏంటి? సర్వర్స్ అయ్యానంటే అవి ఎలక్ట్రానిక్ డివైసెస్ అవునా? అవును. నేను ఎలక్ట్రానిక్ ఇది డివైస్ CO. మీద వాటర్ శాండ్ కొడతావా? ఫైర్ పైన. ఆ, ఫైర్ అయితే అదే ఫైర్ ఎక్కడ ఫైర్ అయితే అంటుకుంటది? ఫైర్ ఎక్కడ అంటుకుంటది? ఆ, ఓ, వీటికే కదా, మామూలుగా సర్వర్స్ ఫైర్. కాట్లికే కదా, వైర్లు సర్వర్స్ కాట్లికే కదా అంటుకుంటది. అవునవును. హీట్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు వాటికే కదా అంటుకుంటది. అవును. ఉమ్, దాని మీద వాటర్ అయ్యి కొడతాం. సో వాటర్ అయ్యి కొట్టలేం ఈ- కాదు కాబట్టి ఎలక్ట్రానిక్ డివైసెస్ మీద ఒకవేళ వాటర్ అయ్యి కొడితే ఏమవుతుంది? పాడైపోతాయి, పని చెయ్యవు మళ్ళీ. ఉమ్, సో అందుకని ఇవి మెయింటైన్ చేసుకుంటాం. ఓకే. ఓకే. తర్వాత వెంటిలేషన్, ప్రాపర్ వెంటిలేషన్ అంటే ఏసీ, అదే ఎయిర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అవడానికి హీట్ అన్నది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ కండిషనర్స్ అంటే ఎప్పుడు కూడా కూల్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. ఓకే బ్రో. Hmm. అంటే ఎప్పుడు కూడా -5 degrees మెయింటైన్ చేసుకోవాలన్నమాట డేటా సెంటర్స్. ఓకే. తర్వాత ప్లాంటేషన్, అదే మన ఎయిర్ ఫ్లో ఉండడానికి అవుట్ సైడ్ ఏ డేటా సెంటర్ బయట అవుట్ సైడ్ మనం ప్లాంటేషన్ అన్నది మెయింటైన్ చేసుకోవాలన్నమాట. Hmm. తర్వాత ఓకే. యాక్సెస్ కంట్రోల్ అంటే ఇక్కడ మనకి ఆ, ఎందుకు అంటే యాక్సెస్ కంట్రోల్ ఎవరైతే అంటే ఆ, ఎవరికి యాక్సెస్ ఉన్నదో వాళ్ళు మాత్రమే ప్రాపర్ మనం అందులోకి ఆ, ఆ, ఏంటి యాక్సెస్ అన్నది ఆ, ఉండాలన్నమాట. ఆ, అందరూ అంటే ఎవరు పడితే వాళ్ళు అందులోకి వెళ్ళిపోయారంటే డేటా సెంటర్ అంటే అక్కడ ఆ, ఆ, మనం మొత్తం డేటా అన్నది అక్కడే కదా స్టోర్ అవుతూ ఉంటది సర్వర్స్ లో. సో ఎవరన్నా సరే ఆ అవును. డేటాని లీక్ లీక్ చేయడానికి ట్రై చేస్తారు, అవునా? సో అందుకని అవును. ఉమ్, ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలో వాళ్ళకి మాత్రమే ఎంట్రన్స్ ఉండేలాగా ప్రాపర్ మనం కార్డ్స్ మెయింటైన్ చేయడం, స్వైపింగ్ మిషన్స్ మెయింటైన్ చేయడం అందులో చూసుకోవాలన్నమాట. తర్వాత ఓకే. ప్రాపర్ కేబులింగ్. ప్రాపర్ కేబులింగ్ అంటే వైర్స్ ఎలా పడితే అలాగా ఫిక్స్ చేసేయకుండా చూపిస్తాను మీకు. చూడు ఇక్కడ ఒకదానికొకటి కేబులింగ్ నీట్ గా ఎలా చేసుకున్నారు కనిపిస్తుందా? కనిపిస్తుంది. అవును. సో అలా నీట్ గా కేబులింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. ఇలాగా మనకు చూడు ఇక్కడ ప్లాస్టరింగ్ అన్ని చేసుకుని ఎలా ఒకదానికొకటి లైన్ గా పెట్టుకున్నారు చూడు ఇక్కడ. చూడు ఇక్కడ చూడు, కనిపిస్తుందా? ఆ, అలా కనిపిస్తుంది. ప్రాపర్ కేబులింగ్ అన్నది ఉండాలన్నమాట. లేదనుకో అది మళ్ళీ ఏమవుతుంది, మన నడిచేటప్పుడు మన ఏదో ఒకటి ఎవరికొకరికి తగలడం కానీ, అది కేబుల్ ఊడిపోయింది అనుకో మళ్ళీ అక్కడ ఎక్కడో నువ్వు వాట్సాప్ మొత్తం ఒకసారి డౌన్ అయిపోయింది చూడు. ఉమ్, ఫేస్బుక్ అవన్నీ అలాగా సర్వర్ మొత్తం డౌన్ అయిపోద్ది, మొత్తం వాడికి బిజినెస్ లాస్ వచ్చేది అనమాట.
సో ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికి ప్రాపర్ కేబులింగ్ అన్నది చేసుకోవాలన్నమాట. ఓకే. ఓకే ఓకే బ్రో. సో నెక్స్ట్ వచ్చేసి డిఆర్. డిఆర్ అంటే డిజాస్టర్ రికవరీ సైట్. మనకు ప్రీవియస్లీ మనం చెప్పుకున్నాం డేటా రికవరీ సైట్ ఏంటి అన్నది. ఓకే. డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఈస్ ఏ ఆల్టర్నేటివ్ సైట్ ఆర్ బ్యాకప్ సైట్ కెన్ బి డిప్లాయిడ్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఫార్ అవే ఫ్రమ్ మెయిన్ డేటా సెంటర్ అండ్ wherever any network outage or network down, we can continue business operations from the disaster recovery or backup site. ఓకే. ఇది ఓకే నీకు చెప్పాను కదా ఆల్రెడీ, నీకేం గుర్తున్నదో చెప్పు. ఆ, ఇది ఏంటంటే మెయిన్ ఉమ్, మెయిన్ డేటా సెంటర్ కి ఏదైనా ఉమ్, ఇష్యూ అయితే అప్పుడు బ్యాకప్ గా ఈ డేటా ఉమ్, సెంటర్ నుండి మనం కంటిన్యూ అనేది చేయొచ్చు. ఇదేంటంటే ఆ మెయిన్ డేటా కొన్ని ఒక సమ్ రేంజెస్ కి దూరంలో ఉమ్, ఇది ఉమ్, డిప్లై అనేది ఉంటుంది. ఉమ్. సో ఇక్కడ ఎందుకు అని అంటే ఇప్పుడు మన నేచురల్ కిలోమీటర్స్ ఎప్పుడన్నా జరగచ్చు కదా. నేచురల్ ఆహా. కిలోమీటర్స్ అంటే ఎర్త్ క్వేక్స్, లేదా మన చూడు అమెరికా సైడ్ చూసుకుంటే టోర్నాడోస్, తర్వాత సునామీస్. జపాన్ సైడ్ చూసుకుంటే సునామీస్ ఎక్కువ వస్తాయి అవునా. అమెరికా అవును. సైడ్ చూసుకుంటే ఎర్త్ క్వేక్స్ వస్తాయి. మన సైడ్ చూసుకుంటే సైక్లోన్స్. అవును. ఓకే. జపాన్ సైడ్ కూడా మనకు మళ్ళీ ఇవి ఎక్కువ వస్తాయి ఎర్త్ క్వేక్స్. సో అవును. ఇలాంటి లొకేషన్స్ లో ఇవి ఉన్నప్పుడు మేబీ మన ప్రైమరీ డేటా సెంటర్ కంప్లీట్ గా డౌన్ అయిపోయింది అనుకుందాం. అంటే నెట్వర్క్ ఇష్యూ వచ్చింది అనుకుందాం. ఆ, అప్పుడు మనం బిజినెస్ ఎలా కంటిన్యూ చెయ్యాలి అని అంటే, లేదంటే మనకి ఏదన్నా ఆ, ఆ, ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, ఏదో క్లయింట్ మనకు ప్రాజెక్ట్ ఉన్నది, ఆ క్లయింట్ డెడ్ లైన్స్ ఉన్నాయి. ఓకే. డెలివరీ చేసేయాలి. ఆ సినారియోలో అప్పుడు మనకి ఈ డేటా రికవరీ సెంటర్ అన్నది పనికి వస్తుంది. ఎందుకు అని అంటే ఇది మనం ఎక్కడ మన మెయిన్ డేటా సెంటర్ నుంచి ఎక్కడ ఒక ఎక్స్ కిలోమీటర్స్ దూరంలో మనకి ఇది డిప్లాయ్ చేసి ఉంటది. కాబట్టి ఈ బ్యాకప్ సైట్స్ మనం వెంటనే యాక్సెస్ చేసుకుని మన ప్రాజెక్ట్స్ ని డెలివరీ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్స్ 100 కిలోమీటర్స్ లేదా 200 కిలోమీటర్స్ ఏవో దూరంలో పెట్టుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చిన ఎర్త్క్వేక్ అక్కడ రాదు, ఇక్కడ వచ్చిన సునామీ అక్కడ రాదు కదా. సో అలా అవును. ఇన్ కేస్ మన ప్రైమరీ డేటా సెంటర్ ఏదన్నా డౌన్ అయిపోతే అప్పుడు మనం ఈ మన బిజినెస్ ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు బ్యాకప్ సైట్ నుంచి. సో దాన్ని ఏమంటాం అంటే డేటా డిజాస్టర్ రికవరీ సెంటర్ అంటాం. ఓకే. ఇవి ఓకే. ఎప్పుడు యూజ్ అవుతాయంటే ఈ ఎర్త్ క్వేక్స్, టోర్నడోస్ ఇవన్నీ వచ్చినప్పుడు. సో ఈ ప్లానింగ్ అంతా ఆ, ఈ ప్లానింగ్ చేసుకోవడం దాన్ని ఏమంటాం అంటే బిజినెస్ కంటిన్యూటీ ప్లానింగ్ లేదా డిజాస్టర్ రికవరీ అంటారు. ఓకే. ఇది లేకపోతే మనం ఇవన్నీ డెలివరీ చేయలేం కదా. లైక్ ఎలాగంటే అవును. మనకి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అని అంటే కనుక మనం పవర్ బ్యాంక్స్ ఎలా పవర్ బ్యాంక్. మెయింటైన్ చేసుకుంటున్నామో, సో సేమ్ అదే విధంగా ఇది ఇలా పనిచేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ గా చెప్పాను నీకు. ఓకే. సో తర్వాత వచ్చేసి అటెన్ అథెంటికేషన్. అథెంటికేషన్ అంటే ప్రొవైడింగ్ ద క్రెడెన్షియల్స్. క్రెడెన్షియల్స్ అంటే ఇక్కడ ఏంటి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఎందుకు యూజ్ చేస్తాం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్? ఏదైనా సిస్టమ్ లాగిన్ అవ్వడానికో, లేదంటే ఏదైనా అప్లికేషన్ లాగిన్ అవ్వడానికో, ఆ, లేదా డేటాబేస్ లాగిన్ అవ్వడానికో, ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం అవునా. సో దాన్ని ఏమంటున్నాం అంటే అథెంటికేషన్ అంటున్నాం. ఓకే. ఉం? ఇక్కడ క్రెడెన్షియల్స్ అంటే ఓకే. ఏంటి, ప్రొవైడింగ్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే. అథెంటికేషన్ అంటే ఏం చేస్తున్నాం, ప్రొవైడింగ్ ద క్రెడెన్షియల్స్. ఓకే. ఓకే. సో ఇక్కడ ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ గా మనం
ఫేస్బుక్ తీసుకుందాం. ఫేస్బుక్ తీసుకుందాం అంటే ఎప్పుడన్నా నువ్వు దాన్ని యాక్సెస్ చేయాలంటే ఒక వెబ్సైట్ నుంచి ఇన్పుట్ మనం వ్యాలిడేషన్ చేసుకుంటది. అవునా? లేదా జీమెయిల్ నుంచో, లేదంటే ఒక విండోస్ మిషన్ ని లాగిన్ అవ్వడానికో, ల్యాప్టాప్ లేదా సర్వర్ లేదా డేటాబేస్ లో ఏదో లాగిన్ అవ్వడానికో ట్రై చేస్తున్నాం. ఎగ్జాంపుల్ హియర్ మనం ఏం తీసుకున్నాం అంటే ఆ ఫేస్బుక్ లాగిన్ అవ్వడానికి ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, లేదంటే ఫోన్ బుక్, అదే ఫోన్ బుక్ అంటే ఫోన్ నెంబర్. చూడు ఇక్కడ కనిపిస్తుంది. ఉమ్, ఇక్కడ మనం ఈమెయిల్ తర్వాత మన పాస్వర్డ్ ఇస్తాం. అవునా? దీన్ని ఏమంటున్నాం అంటే అవును. ప్రొవైడింగ్ ఆఫ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. దీన్ని ఏమంటున్నాం మనం? క్రెడెన్షియల్స్ అంటున్నాం. ఓకే. యూజర్ నేమ్ పాస్వర్డ్ ని ఏమంటున్నాం మనం? క్రెడెన్షియల్స్ అంటున్నాం. Great. ప్రొవైడింగ్ యూజర్ నేమ్ అండ్ అదే ఈ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఇవ్వడాన్ని అథెంటికేటింగ్ అంటారు. ఓకే. ఏదో ఒక సిస్టమ్ లో కానీ, లేదా కంప్యూటర్ లో కానీ, అప్లికేషన్ లో కానీ, ఏదో డేటాబేస్ లో కానీ ఈ ఇవి ప్రొవైడ్ చేయడాన్ని అథెంటికేషన్ అంటాం. ఓకే. అథెంటికేషన్ ఆర్ లాగింగ్ ఇన్ టు ద సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ ద అథెంటికేషన్. ఓకే. సో ఓకే. మన అథెంటికేషన్ చూసే ముందు క్రెడెన్షియల్స్ చూద్దాం. క్రెడెన్షియల్స్ అంటే నథింగ్ బట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ల్యాప్టాప్ ఇచ్చారు నీకు. ఓకే. ల్యాప్టాప్ లేదా ఏదో ఒక దాన్ని వర్క్ స్టేషన్ అంటారు, డెస్క్టాప్ అంటారు, ఏదో ఒకటి అంటారు. ఓకే. ఏదో ఒకటి ఇచ్చారు నీకు. ఓకే. దాంట్లోకి ఆ, నువ్వు లాగిన్ అవుతున్నావు అంటే అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నది నువ్వు అక్కడ ఇస్తున్నావు, అథెంటికేషన్ చేస్తున్నావు దాన్ని. ఓకే. ఓకే. సో ఇక్కడ ఆథరైజేషన్ అంటే నీ సైడ్ నుంచి నువ్వు ఆథరైజేషన్ ఇస్తున్నావు. అక్కడ ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో సర్వర్ నువ్వు అథెంటికేషన్ ఇస్తున్నావు, అది ఏం చేస్తుందంటే సర్వర్ ఓకే ఈ పాస్వర్డ్ ఈ యూజర్ నేమ్ కరెక్ట్ గా ఉన్నాయి అని చెప్పి ఆ సర్వర్ ఏదైతే ఉన్నదో డొమైన్ సర్వర్ ఆథరైజేషన్ ఇస్తుంది అనమాట నీకు లాగిన్ అవ్వడానికి. ఓకే. ఓకే బ్రో. సో ఇలాగే మన ఇంకా ఇదే సేమ్ విధంగా మన సర్వర్స్ అప్లికేషన్స్ కూడా అదే సేమ్ విధంగా పనిచేస్తాయి అనమాట. మనం ఏదైతే యూజర్ నేమ్ తర్వాత ఆ, మన యూజర్ నేమ్ అయ్యి ప్రొవైడ్ చేస్తాం కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ను వాటిని ఆథెంటికేషన్ అంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే. ఆథరైజేషన్ కూడా ఇక్కడ ఇది నోట్ ఏంటంటే హూ యామ్ ఐ అన్నది చూసుకుంటుంది అనమాట. అథెంటికేషన్ అంటే రెస్పెక్ట్లీ ఎవరు అన్నది ఇది చూసుకుంటుంది. తర్వాత ఆథరైజేషన్ అంటే ఆథరైజేషన్ ఈస్ ప్రొవైడెడ్ బై ద బ్యాక్ ఎండ్ సర్వర్. అప్రూవల్స్ ఓకే. అంటే ఓకే వీడు మనోడు, వీడు యూజర్ అన్నాడు మన ఆర్గనైజేషన్ వాడే అని చెప్పి అవి ఆథరైజేషన్ ఇస్తాయి అన్నమాట. అథెంటికేషన్ అయిపోయింది, ఆథరైజేషన్ కూడా అయిపోయింది ఒకే టాపిక్ లో. ఓకే. ఈ డెఫినేషన్స్ అన్నది నువ్వు రాసుకో. ఓకే. ఆల్రెడీ రాసుకున్నట్టున్నావు. ఓకే. ఈ ఆథరైజేషన్ అంటే ఏంటి? ఆథరైజేషన్ విల్ బి ప్రొవైడెడ్ బై బ్యాక్ ఎండ్ సర్వర్ అండ్ ఇట్ విల్ గివ్ యాక్సెస్, అప్రూవల్, గ్రాంట్స్ పర్మిషన్ బై వెరిఫైయింగ్ ద ఎండ్ యూజర్. ఎండ్ యూజర్ కి యాక్సెస్ ఇచ్చేదాన్ని మనం ఆథరైజేషన్ అంటారు. అవి సర్వర్స్, బ్యాక్ ఎండ్ సర్వర్స్ ఏదైతే ఉన్నాయో అవి చేస్తాయి. తర్వాత ఇంపార్టెంట్ మనకి సిఐఏ ట్రైడ్ అంటారు, లేదంటే ఏఐసిఆర్ ఐఏసి ఏదో ఒకటి అంటారు. ఓకే. బేసికల్గా మనం సిఐఏ ట్రైడ్ అంటారు. ఇంపార్టెంట్ ఇది చాలా. ఓకే. ఉమ్, ఈ ఒకసారి నీకు
మనకి కంపల్సరీగా ఇది ఏంటి ఇంటర్వ్యూలో అడుగుతారు సిఏ ట్రేడ్ అన్నది. ఓకే, ఓకే. ట్రేడ్ మీన్స్ ఏంటంటే ట్రయాంగిల్. ఓకే, ఓకే. ఇది ఆ, ఇక్కడ ఇక్కడ మనకి 3 పిల్లర్స్ ఉన్నాయి సిఐఏ ట్రేడ్ లో. 3 పిల్లర్స్ అంటే అది కనిపిస్తలేదు బ్రో అది. ఏంటి? ఓన్లీ ఎక్సెల్ కనిపిస్తుంది ఆ, అది. ఆ, నేను ఇందులో ఏం చూపించట్లేదు, ఎక్సెల్ లో ఓకే. పెట్టాను. ఓకే. ఓకే. నీకు డయాగ్రామ్ చేయించమంటే చూపిస్తాను. మామూలుగా చెప్తున్నాను అంతే, 3 పిల్లర్స్ అన్ని మామూలుగా ఇమేజిన్ చేసుకుంటా అంతే. ఓకే బ్రో. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇక్కడ 1 పిల్లర్ వచ్చేసి మనకి కాన్ఫిడెన్షియాలిటీ, తర్వాత ఇంటిగ్రిటీ, ఇంటి. తర్వాత వచ్చేసి అవైలబిలిటీ. ఫస్ట్ ట్రై మీన్స్ ట్రయాంగిల్. ఓకే, సో ఓకే. ఇక్కడ ఈ పిల్లర్ 1 పిల్లర్ వచ్చేసి మనకి కాన్ఫిడెన్షియాలిటీ బిలాంగ్స్ టు కాన్ఫిడెన్షియాలిటీ, అండ్ సెకండ్ పిల్లర్ బిలాంగ్స్ టు ఇంటిగ్రిటీ, అండ్ థర్డ్ పిల్లర్ బిలాంగ్స్ టు అవైలబిలిటీ. సో ఇక్కడ ఫుల్ ఫామ్ సిఏ ఫుల్ ఫామ్ ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. సో ఇప్పుడు ఆ, ఆ, మన సెక్యూరిటీ దాంట్లో సో మెనీ డొమైన్స్ ఉన్నాయి, అవునా? ఎండ్ పాయింట్ సెక్యూరిటీ డొమైన్ ఉన్నది, నెట్వర్క్ సెక్యూరిటీ డొమైన్ ఉన్నది, అప్లికేషన్ సెక్యూరిటీ డొమైన్ ఉన్నది, మొబైల్ సెక్యూరిటీ, అలా చాలా ఉన్నాయి. సైబర్ సెక్యూరిటీ డొమైన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం సెక్యూరిటీ దాంట్లో తీసుకున్నప్పుడు ఆ, ఈ 3 పిల్లర్స్ అన్నది కూడా మొత్తం ప్రతి ఒక్క సెక్యూరిటీ డొమైన్స్ కి, అంటే ఒక ఆర్గనైజేషన్స్ కి సంబంధించి మొత్తం ఇది మెయింటైన్ చేసుకోవాలన్నమాట. సిఐఏ అన్నది మెయింటైన్ చేసుకోవాలి. అథెంటికేషన్ అవని, ఆ ఆ తర్వాత యూజర్ ఐడెంటిటీ అవని, అథెంటికేషన్ అవని, పర్మిషన్స్ అవని, యూజర్ అన్నోడు ఆథరైజ్డ్ కాదా, ఇవన్నీ కాన్ఫిడెన్స్ సెన్సిటివ్ మ్యాటర్స్ ని కాన్ఫిడెన్షియల్ గా ప్రైవసీగా మెయింటైన్ చేసుకోవడం కానీ, బిజినెస్ ఇంటరప్ట్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా, సర్వర్స్ అయ్యి క్రాష్ అవ్వకుండా అవైలబిలిటీలో ఉంచుకోవాలి. ఓకే, అప్లికేషన్స్ వర్క్ అవ్వాలా చూసుకోవాలి. ఉమ్, తర్వాత ఆ, తర్వాత సెక్యూరిటీ ఏదైతే ఉన్నదో మనకి మెయింటైన్ చేసుకోవాలి. అంటే సెక్యూరిటీ అన్నది మనకి అప్లికేషన్స్ లోనే కాదు, ఆర్గనైజేషన్ వ్యూలో మనకు బయట ఎవరైతే సెక్యూరిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఓకే, అంటే ఎవరైనా బయట బయట వ్యక్తి ఎవరైనా మనకి ఆఫీస్ లోకి రాకుండా చూసుకున్నది వాళ్ళే కదా. అంటే అవును. ఐడి కార్డు ఉన్నదా లేదా అని చూసుకుంటారు. సో ఇలా అవును. ఉమ్. తర్వాత మనకి కాన్ఫిడెన్షియాలిటీ ఏంటంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరిని కూడా అలౌ చేయకుండా ఉంటారు, చూసుకోండి. ఇక్కడ ఆ, మనం వెబ్సైట్స్ లోకి వచ్చేసరికి మన డేటా, క్రెడిట్ కార్డ్ నెంబర్స్, ఇవన్నీ మనం బ్యాంక్ డేటా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. అవి డిస్క్లోజ్ చేయకూడదు, అవన్నీ ప్రైవసీ కదా. అవన్నీ అవును. డిస్క్లోజ్ చేయకూడదు కదా బయట, పబ్లిక్ అవి. సో ఈ అవును. మ్యాటర్ని ఏంటి కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేసుకోవాలి డేటాని, ఈ డేటాని. అంటే ఇది ఆర్గనైజేషన్ సైడ్, అప్లికేషన్ సైడ్ వాటికి వచ్చేసరికి. సో తర్వాత ఇంటిగ్రిటీ అంటే ఈ వాడి దగ్గర ఉన్న ఈ సైట్స్ లో ఉన్న డేటాని మాడిఫై అవ్వకుండా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంటది, అమెజాన్ లో వాడు రేట్లు అన్ని చేంజ్ చేసుకోవడం, హ్యాకర్ అన్నోడు అటాక్ చేసి చేంజెస్ చేసేయడం, లేదంటే ఒక ఐటమ్ సంబంధించిన నేమ్ ఇంకొక ఐటమ్ కి పెట్టడం, అలా చేస్తే వాడికి ఒక యూజర్ అన్నోడు సెర్చ్ చేసినప్పుడు వాడికి వేరే ఐటమ్ అన్నది చూపిస్తూ ఉంటది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, కొండ మానేస్తాడు.
అవును బ్రో. సో అలాగా మోడిఫికేషన్ అయ్యి జరగకుండా చూసుకోవడం. తర్వాత అవైలబిలిటీ వచ్చేసి డేటా కానీ డేటా అంటున్నానంటే ఆ వెబ్సైట్ అందరికీ అవైలబిలిటీగా ఉండేలాగా చూసుకోవడాన్ని మనం అవైలబిలిటీ అంటాం. వెబ్సైట్ ఒకటే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక మీ సేవ పెట్టుకున్నావు. మీ సేవ పెట్టుకుని ఆ, ఎవరో నీ దగ్గరికి వచ్చి ఏదో అడిగారు, ఏదో అప్లికేషన్ చెయ్యాలి అని చెప్పి నువ్వేం చేస్తావు, ఇప్పుడు కాదు రేపు రండి, లేదంటే ఇప్పుడు కాదు ఒక అరగంట తర్వాత రండి, ఇప్పుడు కాదు లేదంటే ఒక మధ్యాహ్నం రండి అని చెప్పావు అనుకో, వాడు ఏం చేసుకుంటాడు, వేరే మీ సేవకి వెళ్ళిపోతాడు. అవునా? అవును. ఉమ్. అలాగే అప్లికేషన్ సైడ్ తీసుకుంటే నీకు బ్యాంక్ సైడ్ తీసుకుందాం, పోనీ బ్యాంక్ సైడ్ తీసుకుందాం, బ్యాంక్ సైడ్ కాకపోయినా బ్యాంక్ సైడ్ తీసుకుందాం. బ్యాంక్ సైడ్ ఏముంది, నువ్వు మనీ పంపించాల్సి అనుకుంటున్నావు, మనీ పంపించాల్సిన టైంలో సర్వర్ డౌన్ అయిపోయింది. సర్వర్ డౌన్ అయినప్పుడు నీకు అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అవునా, తర్వాత నువ్వు మళ్ళీ యూజ్ చేస్తావా ఆ బ్యాంక్ ని? యూజ్ చెయ్యవు. ఉమ్, యూజ్ చేయండి. అలా నీకు అవైలబిలిటీగా లేనప్పుడు యూజర్స్ అన్నప్పుడు అవైలబిలిటీగా లేనప్పుడు యూజర్స్ అన్న వాళ్ళు ఏం చేస్తారు, వేరే ఆప్షన్స్ వెతుక్కుంటారు కదా. సో అలాగే ఇక్కడ మనకి ఈ ఈ మూడు అన్నది కూడా కీ రోల్ అన్నది ప్లే చేస్తాయి ఎక్కడన్నా సరే. ఏదన్నా ఆర్గనైజేషన్ సైడ్ అన్నావుని, ఆ, తర్వాత ఫిజికల్ ఫిజికల్ గా అన్నావుని, సెక్యూరిటీ సైడ్, లేదన్నా అప్లికేషన్ సైడ్ అన్నావుని. ఓకే, ఈ మూడు అన్నది మెయింటైన్ చేసుకోవాలి. ఆర్గనైజేషన్ సైడ్ అంటే కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కాన్ఫిడెన్స్ లో మెయింటైన్ చేసుకోవాలి. ఇంటిగ్రిటీ అంటే అందులో ఏ మోడిఫికేషన్స్ జరగకుండా చూసుకోవాలి. తర్వాత అవైలబిలిటీ అంటే ఎవరికి ఎవరికి అవైలబిలిటీ ఉండాలి వాళ్ళకి మాత్రమే ఉండాలి. ఓకే, అందరికి అవైలబిలిటీ ఉన్నదనుకో, డేటా అన్నది ఏమవుతుంది, హ్యాకెట్స్ కి వెళ్ళిపోతుంటుంది. సో ఇది అన్నమాట ఇక్కడ వరకు కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, ఓకే. ఈ ఆ, ఇది నీకు ఆల్రెడీ ఇచ్చినట్టున్నా, నీ ఎక్సెల్ షీట్ ఇవ్వలేదా? ఇంతకు ముందు అంటే అప్పట్లో ఇచ్చారు, బట్ మళ్ళీ అది మళ్ళీ లేదు బ్రో, అది లాగిన్ ఎక్సెల్ లో అంటే ఆహాహా. ఫైల్ లేదు. ఆహాహాహా. ఓకే, మళ్ళీ నీది మెయిల్ నాకు ప్రొవైడ్ చేయి, జీమెయిల్ నాకు పెట్టు. అది నేను నీకు ఇది ఏం చేస్తానంటే డ్రైవ్ యాక్సెస్ ఇస్తాను. ఓకే. ఇంకా అప్పుడు నువ్వు డ్రైవ్ నుంచి చూసుకోవచ్చు ఇది. ఓకే. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? ఓకే. లేవు. ఓకే, ఇవి మళ్ళీ చెప్తాను, ఇవి హ్యాష్ ఇవన్నీ ఏంటో. ఓకే, రేపు ఓకే. చూద్దాం. ఓకే. సరే. ఓకే, బాయ్. ఓకే బ్రో, బాయ్.